ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, ఫారెస్ట్రీ ఈ కోర్సులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. మెయిన్గా ఫస్ట్ బీఎస్సీ హార్టికల్చర్ కోర్స్ గురించి అయితే చెప్తాను. మనకి ఒకసారి ఇక్కడ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి వెరిఫికేషన్ అండ్ అలాగే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఈ రోజు నుంచి అంటే ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 28 వరకు టైం అయితే ఉందన్నమాట. మనకి రీఅప్లోడ్ కోసం మనకి ఏంటంటే ఒక కొత్త ఫామ్ కూడా ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. ఈరోజు చూస్తాను కదా, క్లిక్ హియర్ ఫర్ రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ అదర్ దాన్ ఫార్మర్ కోటా. సో చూస్తారు కదా, ఎవరికైతే టెక్స్ట్ మెసేజ్ కానీ లేదంటే ఈమెయిల్ రూపంలో ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళసరికి మీరు రీఅప్లోడ్ అయితే చేయండి అన్నమాట. మీ డాక్యుమెంట్ కరెక్ట్గా స్కాన్ చేసి కరెక్ట్గా పెడితే సరిపోతుంది. మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అంటే చేసి సబ్మిట్ కొడితే కనుక క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో అదే చూసుకోండి అన్నమాట. మనకి ఆల్రెడీ బీఎస్సీ హార్టికల్చర్ ఫారెస్ట్రీ వాళ్ళకి ఏంటంటే రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ సంబంధించి కొత్త ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఎవరికైనా మెసేజ్ కానీ ఏమైనా వచ్చినా వెంటనే అయితే అప్లోడ్ అయితే చేయండి అన్నమాట. మనకి 28న లాస్ట్ డేట్ అన్నమాట. ఈ డేట్లో అప్లై అయితే చేసేసేయండి. అప్లోడ్ అయితే చేయండి. అండ్ అలాగే సేమ్ అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఓపెన్ అయితే కావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఫర్ రీఅప్లోడ్ బై వెరిఫికేషన్ అథారిటీస్ త్రూ ఎస్ఎంఎస్, ఈమెయిల్, క్లిక్ హియర్ టు రీఅప్లోడ్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇది అండర్ ఫార్మర్ కోటా, ఇది వచ్చేసరికి నాన్ ఫార్మర్ కోటా అన్నమాట. ఈ విధంగా మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇదిగా అప్లై అయితే చేసుకోవచ్చు, అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వీడియోలోకి మెయిన్గా వెళ్ళే ముందు మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీ ఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. కేవలం 70,000 ఫీజుకే హాస్టల్తో పాటు సెమిస్టర్ ఫీజు కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ కాలేజ్ స్పెషల్గా ఉమెన్స్ సంబంధించి కాలేజ్ కూడా ఉందన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజ్ కూడా విషయానికి వస్తే కనుక ఎస్పీఎస్డబ్ల్యూ అన్నమాట. అండ్ అలాగే శాస్త్ర కాలేజ్ ఫర్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట, ఎస్పీఆర్సీ అని. అండ్ అలాగే శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే రీసెర్చ్, ఎస్సీఓఎన్ ఇలా ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. మెయిన్గా అగ్రికల్చర్ వాళ్ళకి ఇదివరకు ఓపెన్ అయితే కావడం జరిగింది. హార్టికల్చర్, ఫారెస్ట్ వాళ్ళకి ఈ రోజైతే ఓపెన్ చేశారన్నమాట. వాళ్ళకి లాస్ట్ డేట్ 28 ఆగస్ట్ అన్నమాట. కాబట్టి మీరు కూడా అగ్రికల్చర్ వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గా రీఅప్లోడ్ అయితే చేయడానికి చూడండి. అంటే ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ ద్వారా ఎవరికైతే వచ్చి రీఅప్లోడ్ చేయమని అడిగిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళసరికి వెంటనే రీఅప్లోడ్ అయితే చేసేయండి అన్నమాట. ఫర్దర్ డిలే అయితే వద్దు.